అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దారుణ మారణ కాండను నిరసిస్తూ ఇప్పటికే గుళ్ళు గోపురాలు కూడా ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో భారతదేశంలో కూడా ఒకంత అసందిగ్ధమైనటువంటి వాతావరణం నెలకొంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హిందువులకు ప్రపంచంలో ఎక్కడ స్వేచ్ఛ లేదన్నటువంటి ఒక కాన్సెప్ట్ తో కూడా ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా హిందూ సంఘాలు కూడా ఒక ఐక్యమవుతున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బంగ్లాదేశ్ లో ఇస్కాన్ సన్యాసి చిన్మయ్తో పాటు మరికొంతమందిని కూడా అక్రమ అరెస్టు చేశారని చెప్పి నిరసిస్తూ భారతదేశ వ్యాప్తంగా కూడా రేపు బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. దీనిపై హిందూ సంఘాలు కూడా ఏకమవుతున్నాయి. హిందూ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమానికి కూడా రూపకల్పన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా వరంగల్లో కూడా అట్లాంటి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు, ఎట్లాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఒక్కసారి హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. చెప్పండి స్వామి, మీరు ఇప్పటి వరకు చూసినట్టయితే భారతదేశంలో కూడా ఒక భిన్నత్వంలో ఏకత్వం అన్నటువంటిది కృణవంతో విశ్వమార్యం అన్నటువంటి కాన్సెప్ట్ కు తెరదీస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రపంచంలో హిందువులకు రక్షణ లేదు. అందులో ముస్లిం దేశాలలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పి అనేక సార్లు వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఒక హిందూ ముస్లిం బాయి అనేదానికి ఒక సార్థకత చేకూరాలన్నటువంటి కాన్సెప్ట్ ను కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ అట్లాంటి పరిస్థితులు గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ లో లేవంటున్నది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీన్ని బట్టి రేపు మీరు జరగబోయేటువంటి కార్యక్రమాలని మీ ఆలోచన విధానం ఎలా ఉంది? ముందుగా మనము బంగ్లాదేశ్ యొక్క పరిస్థితి కనుక ఆలోచిస్తే, ఈ యొక్క బంగ్లాదేశ్ ఏర్పడ్డది పాకిస్తాన్ నుంచి. ఎప్పుడైతే 1971లో పాకిస్తాన్ అయినటువంటి దేశంలో అంతర్గత సమస్యల వల్ల తూర్పు పాకిస్తాన్గా పశ్చిమ పాకిస్తాన్గా ఉన్నటువంటి తూర్పు పాకిస్తాన్ ప్రాంతము 1971లో ప్రత్యేక దేశముగా, అది కూడా భారతదేశం యొక్క సహకారంతో నెలకొల్పబడ్డది. ఆ రోజు అక్కడ ముస్లిం జనాభా దాదాపుగా 89% ఉంటే 11% మాత్రమే హిందూ జనాభా ఉండేది. వారిని మనం హిందూ మైనారిటీలుగా చూసేవాళ్ళు. అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రకరకాలైనటువంటి మారణ హోమాలు హిందువుల మీద జరిగాయి. దానికి చాలా కార్యక్రమాలు బంగ్లాదేశ్లో వారు శాంతియుతంగా నిర్వహించారు. తర్వాత మొన్న జరిగినటువంటి ఏదైతే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో వారి అంతర్గత సమస్య అయినటువంటి దాని మీద అక్కడ ఉన్నటువంటి కొన్ని సంస్థలు మత ఛాందసవాదులు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చి, ఆ షేక్ హసీనా కూడా అక్కడి నుంచి పారిపోయి మన భారతదేశంలో వచ్చి సురక్షితంగా ఉంది. తర్వాత అక్కడ జరిగినటువంటి అల్లర్లు, మారణ హోమాలు మనం అన్నీ కూడా మీడియాలో చూసాం. ఒక 6 నెలల కిందట, 3 నెలల కిందట అవి మనం చెప్పుకోవడానికి కూడా లేదా వీడియోలు మనం చూడడానికి కూడా లేదు. మన మహిళలను ఎంతో క్రూరంగా హింసించి చంపారు. అంటే ఈ యొక్క మతము ఈ పేరు మీద మన హిందువుల యొక్క ఉనికి లేకుండా చేయడానికి బంగ్లాదేశ్లో వారు వివిధ రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. అప్పుడు వారికి బాసటగా ఈ ఇస్కాన్ అనేటటువంటి సంస్థ యొక్క ప్రతినిధి ఎవరైతే ఇప్పుడు మొన్న అరెస్ట్ అయినటువంటి చిన్మయ కృష్ణ చైతన్య గారు, వారు నిలబడడం వల్ల వారిని కూడా అణచాలనే ఉద్దేశంతో వారిని మొన్న అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఈ యొక్క హిందువులపై నానాటికి పెరుగుతున్నటువంటి హింసలను తట్టుకోలేక బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల సమస్యలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు మనం తెలియజేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ దేశంలో ఉన్న హిందువైనా వారికి నైతిక స్థైర్యం ఇవ్వడానికి వారి దేశాలలో ఆ యొక్క రాజ్యాంగాన్ని కానీ ఆ యొక్క చట్టాలను కానీ గౌరవించి శాంతియుత నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి చాలామంది ఆలోచించారు, భావించారు. దానిలో భాగంగానే మన యొక్క వరంగల్ మహానగర్ ఏదైతే ట్రై సిటీస్ ఉన్నాయో, ఇందులో మన యొక్క హిందూ ధార్మిక పరిరక్షణ సమితి అనే పేరు మీద మనము రేపు ఉదయము మన యొక్క స్థానిక అంటే డిసెంబర్ 4, 2024 నాడు బుధవారం మన స్థానిక 1000 స్తంభాల గుడిలో 10:30కు శాంతియుతమైనటువంటి నిరసన ర్యాలీని మనం చేపడుతూ పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మనము దాన్ని పూర్తి చేస్తాం. ఈ యొక్క నిరసన ర్యాలీ ద్వారా మనం తెలియజేయాల్సింది ఒకటే, భారతదేశం కానీ ఇంకే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ హిందువులకు ఎటువంటి హాని కలగకుండా అక్కడ మళ్ళీ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడి ఆ యొక్క హిందువులను తప్పకుండా కూడా వారు ప్రజాస్వామ్యయుతంగా ఎట్లయితే మన భారతదేశంలో అన్ని మతాలు కలిసి ఎట్లయితే ఉంటున్నాయో అక్కడ ఉన్నటువంటి మైనారిటీ హిందువులను కూడా సురక్షితంగా ఉంచాలని చెప్పి మనము ఈ యొక్క ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి, ప్రపంచ దేశాలన్నీ కూడా బంగ్లాదేశ్ మీద ఒత్తిడి తీసుకురావడానికి కోసము భారతదేశ వ్యాప్తంగా మనం ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ నిరసన కార్యక్రమాలలో
మన యొక్క వరంగల్ ట్రై సిటీస్లో ఉన్నటువంటి అన్ని హిందూ సంఘాలు, ముఖ్యంగా మనము ఈ యొక్క గణపతి నవరాత్రులు చేసేటువంటి కమిటీ వాళ్ళు కావచ్చు, దేవాలయ కమిటీ వాళ్ళు కావచ్చు, మహిళా మూర్తులు కావచ్చు, మిగిలినటువంటి మా యొక్క అయ్యప్ప బృందాలు కావచ్చు, ఈ యొక్క అన్ని రకాలైనటువంటి హిందూ సంస్థలు ఈ యొక్క నైతికంగా మద్దతు ఇవ్వడానికి రేపు ఉదయము ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని ఈ యొక్క పత్రికా ముఖంగా మేము కోరుకుంటున్నాం. ఓకే, ఇక మీరు చెప్పండి, గత కొద్ది రోజులుగా చూసినట్టయితే బంగ్లాదేశ్తో పాటు కొద్ది రోజుల క్రితం కూడా వరంగల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు, ఒక నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేశారు. అసలు ఇంకా పూర్తిగా హిందువులలో మీరు అనుకున్న చైతన్యం రావాలంటే అటువంటి చైతన్యం పరిచేటువంటి కార్యక్రమాలు అసలు మీ ఆర్గనైజేషన్లో జరుగుతున్నాయి? అసలు ఎట్లాంటి కార్యక్రమాలు రేపు ఈ ర్యాలీలో భాగంగా మీరు వాళ్ళకు పిలుపునివ్వబోతున్నారు? ముందుగా హిందూ బంధువులందరికీ నమస్కారం. మీరు అడిగినట్టుగా ఇప్పటికే హిందువులలో చైతన్యం వచ్చిందండి. ఇప్పుడు ప్రస్తుతము బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో మనము నిరసన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన ర్యాలీ ఎందుకోసం అంటే మనం బంగ్లాదేశ్లో హిందువులకు మనం బాసటగా ఉన్నామనే సంకేతము, అదేవిధంగా ప్రభుత్వాలను మనము విన్నవించుకోవడము, హిందువుల ఐక్యతను తెలపడానికి కోసమే ఈ నిరసన ర్యాలీ ఏర్పడడం జరిగింది. హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ ర్యాలీకి అందరూ హిందూ బంధువులందరూ, యావత్తు హిందూ సమాజం అందరూ కదిలి రావాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. మన ముఖ్య డిమాండ్లు ఏంటంటే అక్కడ ఉన్న బంగ్లాదేశ్లో ఉన్న అక్రమంగా అరెస్ట్ చేసిన స్వామీజీలను వెంటనే విడుదల చేయాలి. అక్కడ మైనారిటీలైన హిందువులకు యాక్ట్, చట్టపరంగా వారికి భద్రత కల్పించే యాక్టులు ప్రతిపాదించాలి. అదేవిధంగా అక్కడ కమిషనర్ ఏర్పాటు చేయాలి. ఇంకొక అన్యాయమైన విషయం ఏంటంటే ఇస్కాన్ నిర్వహిస్తున్నటువంటి బ్యాంకులను కూడా సీజ్ చేశారు. అక్కడ వారి కార్యకలాపాలను ఇస్కాన్ ఇవ్వాల్సింది కాదు, కొన్ని వందల సంవత్సరాల కిందది. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు, ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు అక్కడ శ్రీ ప్రభుపాద దాస్ అంటే ఇస్కాన్ యొక్క ఫౌండర్ స్టార్టింగ్లో 1971లో ఆ యొక్క ప్రభుత్వానికి ఆర్థికంగా బలం చేకూర్చాలని వారు పాదయాత్ర చేస్తే $2.1 బిలియన్ ఆర్థికం వచ్చింది. ఆ ఆర్థికముతోటే బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్మించుకోబడింది. అట్లా నిర్మించుకోబడి ఇవాళ అటువంటి ఇస్కాన్ యొక్క స్వామీజీలని అరెస్ట్ చేసి అక్రమంగా వారిని దాడులకు గురి చేయడం అనేది హేయమైన చర్య. ఓకే, మరి అక్కడి మైనారిటీలను ఆ విధంగా చేస్తుంటే మరి ఇక్కడి మైనారిటీలను మనము ఎలా ఇక్కడ స్వాగతిస్తున్నామో మరి వారు గుర్తించుకోవాలి. మరి మనం ఏం చేయాలన్నది ఇక్కడ మనకు సంకేతం ఇస్తున్నట్ట. ఇవన్నీ పోవాలని, మనం బంగ్లాదేశ్ హిందువులకు సపోర్ట్గా ఉండాలని ఈ శాంతియుత నిరసన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా, మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము హిందూ సమాజాన్ని కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎన్నో పనులున్నా ఉన్నా కూడా వచ్చి రేపు ఉదయం 10:30కు 1000 స్తంభాల గుడి దగ్గరికి వచ్చి ఆ నిరసన ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క హిందువును నేను వేడుకుంటున్నాను. యావత్ హిందూ స్పందించాల్సిన అవసరం ఉంది. ఓకే, రేపు ఎవరెవరైనా ఈ కార్యక్రమానికి ఇనిషియేషన్ తీసుకునేవడానికి ముఖ్య అతిథులు కానీ ఏమన్నా నాయకులు కానీ ఎవరైనా వస్తున్నారా? దీనికి ఈ కార్యక్రమానికి ఎటువంటి నాయకత్వం హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేయబడుతుంది. దీనిలో ఎటువంటి నాయకులు లేరు, అందరూ దీనిలో ఎటువంటి రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనవచ్చు. అందరికీ ఆహ్వానం ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు అయితే ఇక్కడ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా కూడా వరంగల్ 1000 స్తంభాల దేవాలయం నుండి పబ్లిక్ గార్డెన్ హనుమకొండ, ఆ పబ్లిక్ గార్డెన్ వరకు కూడా ఈ శాంతి యొక్క నిరసన ర్యాలీ కూడా జరుగుతుందని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు అయితే ఒక పాకిస్తాన్ నుండి విడిపోయినటువంటి బంగ్లాదేశ్ ఏర్పాటులో కూడా చాలా కీలకంగా మనం మారాము, భారతదేశం ఎంతో సహకరించిందని చెప్పి అంటున్నారు. కానీ అక్కడ బంగ్లాదేశ్ లో ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు కూడా $2.1 మిలియన్ యొక్క ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఒక పిలుపుతోటి కూడా దేశ సమృద్ధి అయ్యే విధంగా తోడ్పడిందని చెప్పి చెప్తున్నారు. అట్లాంటి ఒక ఇస్కాన్ ఆర్గనైజేషన్ ని కూడా బ్యాన్ చేయాలన్నటువంటి ఉద్దేశము, ఇస్కాన్ ప్రతినిధుల్ని అరెస్ట్ చేయడం కూడా హేయమైనటువంటి చర్యగా ఇక్కడ అభివర్ణిస్తున్నారు. ఏదేమైనా సరే భారతదేశంలో అయితే మైనార్టీలకు ఎలాయితే గౌరవం ఉంటుందో ఇక్కడ మైనార్టీలుగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో హిందువులకు కూడా అట్లాంటి ఒక స్వేచ్ఛ సమానత్వాన్ని కూడా ప్రతిపాదించాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ ఇది ఒక కలిసిపోయేటువంటి విధానంగా అందరూ ఉండాల్సినటువంటి అవసరం దృష్టిలో పెట్టుకుని ఒక శాంతియుత నిరసన ర్యాలీ కూడా చేపడుతున్నారన్నారు. దీనికి సంబంధించి ఇలాంటి రాజకీయాలకు అతీతంగా ప్రతి హిందువు కూడా ఇందులో భాగస్వామి కావాలన్నటువంటి ఒక పిలుపును మాత్రం ఇస్తున్నారు. రేపు ఉదయం 10:30 గంటలకు స్టార్ట్ కాబోయేటువంటి ర్యాలీకి ప్రతి ఒక్క కుటుంబం నుండి కూడా హిందువులందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని చెప్పి ఇక్కడ హిందూ ధర్మ పరిరక్షణ సమితి పిలుపునిస్తున్నటువంటి సందర్భం. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.